ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. కేంద్రం సహకారంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, విశాఖ, విజయవాడ మెట్రోలకు 40,000 కోట్లు నిధులొచ్చేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తయింది. ఇవీ కాక మౌలిక సదుపాయాల కల్పన, ఇండస్ట్రియల్ కారిడార్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. కేంద్ర సహకారం ఏపీకి నూతన ఉత్తేజాన్నిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్తో కీలక ప్రాజెక్టులకు వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టార్గెట్ ఫిక్స్ చేసుకుని పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉండడంతో సీఎం చంద్రబాబు అడిగినవన్నీ ఇచ్చేందుకు, విభజన హామీలు నెరవేర్చేందుకు పార్లమెంట్ వేదికగానే నిధుల వరద పారించింది. అమరావతికి 15,000 కోట్ల రుణం, అవసరాన్ని బట్టి అదనపు నిధులు ఇస్తామని బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాజధానిలో అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు కేంద్ర రుణంపై ఫోకస్ చేసిన సీఎం చంద్రబాబు ఢిల్లీలోని పెద్దలను కలిసొచ్చారు. త్వరగా డబ్బులు పంపించాలని కోరడంతో వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి నిధుల విడుదలకు సూత్రప్రాయ అంగీకారం తెలిపి వెళ్లారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యాంశాల్లో రెండవది పోలవరం. 25,000 కోట్ల మొదటి దశ ప్రాజెక్ట్ అంచనాలలో ఇంకా రాష్ట్రానికి 12,000 కోట్లు రావాల్సి ఉంది. వీటిపై ఇటీవలే ప్రధాని, హోంమంత్రి, జలవనరుల శాఖ మంత్రిని సీఎం చంద్రబాబు కలిసి వచ్చారు. దీంతో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం నిధుల అంశాన్ని చేర్చి షెడ్యూల్ను ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం 6,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 6,157 కోట్లు చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. కేంద్రం నిధులిస్తుండటంతో 2029 లోపు పోలవరం కంప్లీట్ చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం 990 కోట్లతో వచ్చే 2 సీజన్లలోపే డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఈలోపే విశాఖకి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం ఎడమ కాలువ ద్వారా నీటిని అందించేందుకు అవసరమైతే లిఫ్టింగ్ కూడా చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇక విభజన హామీల్లో మరో కీలకమైన హామీ విశాఖ, విజయవాడలో మెట్రో రైల్. ఇందుకోసం అంచనాలను పంపించాలని తాజాగా కేంద్రమే కోరింది. అమరావతిలో 26,000 కోట్లు, విశాఖలో 17,000 కోట్లు, దాదాపు 40,000 కోట్లతో 2 దశల్లో మెట్రో నిర్మాణానికి వారం 10 రోజుల్లో అంచనాలను పూర్తి చేసి కేంద్రానికి పంపనుంది రాష్ట్ర సర్కార్. విశాఖ, విజయవాడలో మెట్రోకు ఇప్పటికే డిపిఆర్ను సిద్ధం చేశారు. ఇక కేంద్రం కొత్తగా ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్లలో రాష్ట్రం మీదుగా 3 కారిడార్లు వెళ్లబోతున్నాయి. విశాఖపట్నం చెన్నై, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ల వల్ల రాష్ట్రానికి భారీగా ప్రయోజనం కలగనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్, కడప జిల్లా కొప్పర్తిలో దాదాపు 5,000 కోట్ల రూపాయల నిధులతో ఏర్పడబోతున్న ఈ క్లస్టర్ ద్వారా 1,20,000 మందికి పైగా ఉపాధి లభించబోతోంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను కూడా వెంటనే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాజధాని సహా ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2,400 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించగా ఇప్పటికే 1,500 కోట్లు రిలీజ్ చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు 1,450 కోట్లు రావడంతో వాటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. కేంద్ర నిధుల వరదతో క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. 4 ఏళ్లు టార్గెట్ పెట్టుకుని దశల వారీగా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం.